ఇక నెంబర్ 2 రెండో ప్రశ్న ఏమడుగుతున్నారు అంటే అమెరికాని వీటో పవర్ చేయడం కుదరదు కదా, అంటే అమెరికాని వీటో చేయలేరు కదా, ఈ మిగతా 4 దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ 4 దేశాలు అమెరికాని వీటో చేయలేవు కదా, మీరు ఎలా చెబుతున్నారు వీటో అయిపోతుంది అమెరికా అని, అమెరికాని వీటో చేసేస్తే అమెరికా బయటికి వెళ్ళిపోతుంది అని మీరు ఎలా చెబుతున్నారు అనేది మమ్మల్ని అడిగారు. ఎస్ మగధా న్యూస్ దానికి కూడా ఖచ్చితంగా సరైన సమాధానమే చెబుతుంది. నేను మళ్ళీ చెబుతున్నా, అథెంటికేటెడ్ అకౌంటబిలిటీ ప్రతి అక్షరం కూడా తప్పు దొరలకుండా చెప్పడమే మగధా ఎజెండా. ఆ స్థాయిలో అనాలిసిస్ చేసి రీసెర్చ్ చేసి మాత్రమే మేము తీసుకొచ్చి చెప్పడం జరుగుతుంది. రైట్, అంటే ఇంత చాలా అంటే నేను చదివినంత సౌమ్యంగా ఆ ప్రశ్న రాలేదు కాబట్టి నేను కూడా దానికి అంతే స్థాయిలో సమాధానం చెప్పాల్సి వస్తుంది. రైట్, కానీ నేను ఇక్కడ సమాధానం చెప్పేది చూడండి. ఇక్కడ వీటో చేయలేరు, అమెరికాని వీటో చేయడం సాధ్యపడదు ఈ 4 దేశాలకు కూడా. అలాగే అమెరికా కూడా ఈ 4 దేశాలని కూడా వీటో చేయలేదు ఏ దేశాన్ని, ఎందుకంటే ఆ స్ట్రక్చర్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఏదైతే ఈ 5 దేశాలు ఉన్నాయో వీటోలో ఇవి మాత్రమే శాశ్వత సభ్యత్వ దేశాలుగా ఉన్నాయి కాబట్టి ఈ దేశం ఈ దేశాన్ని ఈ దేశం ఈ దేశాన్ని వీటో చేసుకునే పవర్స్ అనేది ఈ వీటో పవర్ స్ట్రక్చర్లో లేదు. రైట్, అంటే ఈ చార్టర్లో లేదు, దీనికి సంబంధించిన చార్టర్లో లేదు. కానీ ఏం చేయొచ్చో తెలుసా, అమెరికాని వీటో చేయలేరు, బట్ నాట్ యాజ్ ఏ ప్రెసిడెంట్, నాట్ యాజ్ ఏ అమెరికన్ ప్రెసిడెంట్. అమెరికన్ ప్రెసిడెంట్ కాదు ఇక్కడ, అంటే అమెరికాని చేయలేరు, అమెరికా ప్రెసిడెంట్ని చేయొచ్చు, వీటో చేయొచ్చు అమెరికా ప్రెసిడెంట్ని. ఇది అర్థం చేసుకోవాలి మనం. రైట్, ఎలా చేయొచ్చు, ఎందుకు అంటే ఇప్పటికే అమెరికా సమాజం, అమెరికాలోని ఈ ఎవరైతే ఇప్పుడు ట్రంప్ ఉన్నాడో అధ్యక్షుడికి వ్యతిరేకంగా సొంత పార్టీలో ప్రతిపక్ష పార్టీల్లో అనేక రకాల గందరగోళాలు ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా మొత్తం ఈ సమస్య అంతా ఎవరి దగ్గరికి వెళుతుంది, అమెరికన్ కాంగ్రెస్ దగ్గరికి వెళుతుంది. అధ్యక్షుడైనా ఎవరికి సమాధానం చెప్పాలి, అమెరికన్ కాంగ్రెస్కి సమాధానం చెప్పాలి. ఇప్పటి వరకు అధ్యక్షుడు అమెరికన్ కాంగ్రెస్ విషయంలో మొన్న మధ్య జరిగిన ఓటింగ్ విషయంలో కూడా జస్ట్ బొటాబొటి 1 or 2 సెనేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఓట్స్తోనే ఈ యుద్ధాన్ని కంటిన్యూ చేస్తున్నారు. అదర్వైజ్ ఇది ఎప్పుడో ఆగిపోయి ఉండాల్సింది. ఇదే అమెరికన్ కాంగ్రెస్లో ఓటింగ్ కూడా వచ్చింది యుద్ధం అవసరమా వద్దా అనే దాంట్లో. ఇప్పుడు అమెరికన్ కాంగ్రెస్ ఏం చేస్తుంది, ఖచ్చితంగా అమెరికన్ కాంగ్రెస్ బైపాస్ అవుతుంది. అంటే ఆల్రెడీ ఈ చర్చలన్నీ జరుగుతూ ఉన్నాయి. యుఎస్ కాంగ్రెస్ కూడా ఒక రకంగా ఈ యుద్ధం మీద సీరియస్గానే ఉంది. కాబట్టి ఒకవేళ వీటో చేసేలాంటి పరిస్థితి అమెరికాకు వచ్చినప్పుడు అమెరికాని ప్రొటెక్ట్ చేసుకోవడానికి యుఎస్ కాంగ్రెస్ బైపాస్ చేసేసి దీనిని పూర్తిగా అధ్యక్షుడిని బాధ్యుడిని చేస్తుంది. ఎలా చేస్తుంది అంటే అధ్యక్షుడికి ఉన్న సర్వాధికారాలు, విశిష్టమైన సర్వాధికారాలు ఏవైతే ఉన్నాయో అమెరికా అధ్యక్షుడికి ఉన్న ఈ విశేష సర్వాధికారాలని అతడు దుర్వినియోగం చేస్తున్నాడు. కాబట్టి ఇది అధ్యక్షుడికి మాత్రమే చెల్లుతుంది, ఇది అధ్యక్షుడు మాత్రమే బాధ్యుడు, అధ్యక్షుడు మాత్రమే దీనికి బాధ్యత వహించాలి అని ఇక్కడ యుఎస్ కాంగ్రెస్ అనేది సైడ్ అయిపోతుంది. సో కాబట్టి ఇక్కడ మొత్తంగా బలిపశువు అవుతారు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బలిపశువు అవుతాడు. అమెరికా కాంగ్రెస్ ఖచ్చితంగా ట్రంప్ని మాత్రమే అమెరికన్ కాంగ్రెస్ యుఎస్ కాంగ్రెస్ ఏదైతే ఉందో ట్రంప్ని బలిపశువుని చేస్తుంది. కాబట్టి ఈ వీటో అనేది ప్రెసిడెంట్కి వర్తిస్తుంది. దాంతోపాటు నిజంగానే ఎందుకంటే సర్వాధికారాలు ఉన్న ఒక అధ్యక్షుడు, సర్వాధికారాలు అంటే ఎలా ఉంటాయంటే మన రాష్ట్రపతికి ఇప్పుడు మన త్రివిధ దళాధిపతులకి సంబంధించిన అన్ని, మన రక్షణ రంగానికి సంబంధించి త్రివిధ దళాధిపతిగా మన రాష్ట్రపతి ఎలా అయితే దీనికి సుప్రీమో, అలాగే అమెరికా అధ్యక్షుడు కూడా ఒక రకంగా మొత్తం అక్కడ ఉన్న వాళ్ళ రక్షణ రంగాలకు సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అతడే సుప్రీం, అతడే లీడర్. అంటే ఒక రకంగా సర్వాధికారాలు అటు రక్షణ అండ్ హోమ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా అధ్యక్షుడి చేతుల్లోనే ఉంటాయి, సర్వాధికారాలు అన్నీ కూడా అతడి చేతుల్లోనే ఉంటాయి. కాబట్టి ఇక్కడ అతన్ని బాధ్యుని చేసే అవకాశాలు పుష్కలంగా కనబడతాయి. అయితే దీనివల్ల వనగూరేది ఏంటి మనకి, ఇక్కడ ట్రంప్ని టార్గెట్ చేసినంత మాత్రాన, ట్రంప్ని తన పదవి నుంచి తొలగించినంత మాత్రాన, ట్రంప్కి శిక్ష వేసి జైల్లో పెట్టినంత మాత్రాన ఏం వనగూరుతుంది అనే డౌట్ కూడా మనందరికీ రావచ్చు. ఎస్, ఇక్కడ 80 ఏళ్లుగా, ఏడాది కాదు, 2 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు కాదు, 80 ఏళ్లుగా అమెరికాలో ఏ అధ్యక్షుడున్నా సరే ప్రతి దేశం మీద పడి పీక్కొని తింటున్న ఈ విధానం ఏదైతే ఉందో దానికి చెక్ పెట్టొచ్చు. ఈ ఐసీజే ద్వారా, ఇంటర్నేషనల్
కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఏదైతే ఉందో దాని ద్వారా ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీలో ప్రూవ్ అయితే దీన్ని అక్కడ ట్రంప్ దేశాన్ని ఏం చేయలేరు కాబట్టి ఇక్కడ ట్రంప్ కావచ్చు, ఆ దేశ అధ్యక్షుడు ఎవరుంటే వాళ్ళని ఒక్కసారి అరెస్ట్ చేసినా, వాళ్ళ సర్వాధికారాలు తీసేసినా, వాళ్ళని వాళ్ళ ప్లేస్ నుంచి తొలగించినా, ఏం జరిగినా సరే మరొక అధ్యక్షుడు ఇలాంటి పనులు చేయకుండా ఉంటారు. 80 ఏళ్లుగా అమెరికా పెత్తనానికి, అమెరికా విచ్చలవిడితనానికి అధ్యక్షులకున్న సర్వాధికారాలే ఇక్కడ మూల కారణం. కాబట్టి సర్వాధికారాలు ఉన్నంత మాత్రాన అనేక దేశాల విషయానికి కత్తులు పట్టుకొని వెళ్ళిపోయి దేశాల్లో ఉన్న ప్రజల్ని, దేశాధ్యక్షుల్ని చంపుతాము అంటే దేశాలు ఊరుకో. 80 ఏళ్లుగా జరుగుతున్న దీనికి కనీసం ట్రంప్ రూపంలో అయినా ఇప్పుడైనా చెక్ పడింది అంటే గనక నెక్స్ట్ రాబోయే అధ్యక్షులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటారు.